ఏపీ రాజకీయాల్లో ఆరోగ్యకరమైన రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతూ మంత్రి నారా లోకేష్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు పేరుతో ప్రత్యేక సమావేశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మమేకమవుతూ పరస్పర అవగాహన పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కుటుంబ స్థాయిలో అనుబంధాలను పెంపొందించడం ద్వారా ఏపీ రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొత్త దిశను చూపించే ప్రయత్నం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన రాజకీయాలకు, పరస్పర గౌరవానికి, వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుడుతూ మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారు. రాజకీయ భేటీలు, వ్యూహాలకే పరిమితమయ్యే సంప్రదాయాన్ని మార్చుతూ కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రతినిధుల కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా ఏపీ రాజకీయాల్లో కొత్త హెల్తీ పాలిటిక్ కల్చర్ కు నాంది పలికారు. ఇది కేవలం ఒక సమావేశం కాదు, రాజకీయాల్లో మానవీయతను తిరిగి స్థాపించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు. ఈ విందు సమావేశాల ద్వారా రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత అనుబంధాలను కూడా బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు కుటుంబ స్థాయిలోనూ అనుబంధాలు పెంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి. నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు, మరోవైపు కూటమి భాగస్వామ్య పక్షాల నేతలతో భేటీలు, అలాగే రాష్ట్రానికి విచ్చేసే అతిథులతో సమావేశాలు నిర్వహిస్తూ తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధుల కుటుంబాలతోనూ సాన్నిహిత్యం పెంచుకోవాలని ఆయన నిర్ణయించారు. కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా నేతల కుటుంబ సభ్యులతోనూ ప్రత్యక్షంగా కలుసుకుని పరస్పర అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రత్యేక సమావేశాలకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ బలోపేతం, అనుబంధాల పెంపు, కూటమి సమన్వయం, ఈ 3 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 7 వరకు రోజుకో జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో డిన్నర్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధుల కుటుంబాలతో సాన్నిహిత్యం పెంపొందించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి సమావేశం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులను పేరు పేరున పలకరించి ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి కుటుంబ పరిస్థితులు, నియోజకవర్గ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశాలు రాజకీయ పరమైన చర్చలకు మాత్రమే కాకుండా వ్యక్తిగత అనుబంధాలను పెంపొందించే వేదికగా నిలుస్తాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కూటమి ప్రజాప్రతినిధులతో అనుబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన డిన్నర్ సమావేశాలు ఆత్మీయ వాతావరణంలో కొనసాగుతున్నాయి. కేవలం విందుకు మాత్రమే పరిమితం కాకుండా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మమేకమవుతున్నారు. ఎమ్మెల్యేల పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ చదువుతున్నారు వంటి వ్యక్తిగత విషయాలను తెలుసుకుని కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సమావేశాలను పూర్తిగా కుటుంబ సమ్మేళనం తరహాలో నిర్వహించడంతో రాజకీయాల చర్చలకు ఏమాత్రం తావు లేకుండా చూసుకున్నారు. అయితే నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతంతో పాటు వ్యక్తిగత అనుబంధాలు పెంపొందించే దిశగా ఈ సమావేశాలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కూటమి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్న ఆత్మీయ డిన్నర్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఎమ్మెల్యేలు సమర్పించిన వినతులను సమగ్ర నివేదిక రూపంలో సిద్ధం చేసి వారికి అందజేశారు. అందులో ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, మరికొన్ని ఏ దశలో ఉన్నాయి, పరిష్కారం కాని అంశాలపై కారణాలేంటి వంటి వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. డిన్నర్ భేటీలకు హాజరైన ఇంటి ఆడపడుచులకు మంగళగిరి పట్టు చీరలను బహుమతిగా అందజేశారు. ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ సమావేశాలు కుటుంబ సమ్మేళనాన్ని తలపించాయని పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆప్యాయ కలయిక తనలో ఆనందాన్ని నింపిందని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా కుటుంబ స్థాయిలో అనుబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న డిన్నర్ సమావేశాలు ఆత్మీయ వాతావరణంలో కొనసాగుతున్నాయి. రాజకీయ చర్చలకు తావు లేకుండా కుటుంబ సమ్మేళనం తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ప్రజాప్రతినిధులు సమర్పించిన వినతులపై సమగ్ర నివేదికను అందజేశారు. అందులో ఎన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, మరికొన్ని ఏ దశలో ఉన్నాయి, పరిష్కారం కాని అంశాలపై కారణాలేంటి వంటి వివరాలు పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో కొల్లు
డాక్టర్ రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, బుద్ధప్రసాద్, కుమార్ రాజా, బోడే ప్రసాద్, జీవి ఆంజనేయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ బాలశౌరి హాజరు కాలేకపోయారు. అలాగే అమెరికా పర్యటనలో ఉన్న వెనిగండ్ల రాము కూడా ఈ కార్యక్రమానికి రాలేకపోయినట్లు సమాచారం. కుటుంబ స్థాయిలో అనుబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.